రాఘవాలింగిత రమణీయగాత్ర శ్రీరామభక్త విస్తృత భక్తమిత్ర జానకీ మానస సంతోషదాత రాక్షసాంతక నాదు ప్రణతులు నీకు భక్త సజ్జన కోటి పాలించుమయ్య ఆశ్రితులను నీవు ఆదుకోవయ్య. మారుతి మ్రొక్కెను మార్తాండునకును వాయు బ్రహ్మలకపుడు వరుసగా మ్రొక్కి రామకార్యమునెంతో రయమున చేయ జలధిని లంఘింప సమకట్టినాడు. పెంచెను దేహము పెద్ద కొండవలె మారుతి ఎప్పుడు మహేంద్రగిరిని కరచరణములతో గట్టిగా అదిమి వైనతేయుని వలె వాయువేగమున సాగెను ముందుకు సంశయింపగను. రామబాణము రీతి రయమున వెళ్ళి అంతరిక్షంబునే అవలీలజీల్చి ముందుకు సాగెను ముక్కంటి అంశ. సురలు గంధర్వులు సూరుని పైన కుసుమాల వర్షము కురిపించిరప్పుడు సాగరుడెంతయో సదయుడగుచూను హనుమంతునికి నీవు ఆతిథ్యమిమ్ము అనుచుమైనా కుని కానతెచ్చాడు. ఆ మాటమైనా కుడాల్యోచియప్పుడు అలసియుంటివి నీవు అంజనాపుత్ర గైకొను విశ్రాంతి గమనమాపుచును. పవనుడు నాకగు పరమమిత్రుండు రెక్కలు ఖండింప ముక్కలుగాను వజ్రాయుధము తోడ వచ్చనింద్రుండు. పవనుడు నన్నప్పుడు పడవేస జలధి భద్రమ్ముగానుంటి పావని వినుము. మిత్రుని పుత్రుడ మేలుని కగును నా శిఖరాలపై నయమొప్ప నీవు అలసట తీర్చుకో హనుమంతయనుచు మనసార చెప్పిన మైనాకు పలుకు ఆలకించుచు చెప్పే ఆంజనేయుండు. ఆనందమందితి ఆతిథ్యమేను పొందినట్టుల నీవు పూజుడామదిని భావింపు మనుచును పవమానసుతుడు. మైనాకు వెన్ను తట్టి మనసారనుడివే సంతసమందితి సంతృప్తి పడితి నీ ఆదరపు పల్కు నేను మెచ్చితిని. ఆపగా కార్యము అదను కాదిపుడు అనుచు మారుతి అప్పుడు ఆకాశ వీధి రివ్వున విహగమ్ము రీతిలో ఎగిరే పయనించు మార్గాన పవనసూతుండు ఆటంకపరచెను అతుల బలాన అసుర రూపమున అగుపించనచట. సురసాఖ్య నాగిని చోజంబుగాను నా నోట జొచ్చుమ నాగబలాఢ్య వరమునాకిది ఏను వానరోత్తముడ. 100 యోజనములు నోటిని పెంచి మృంగబోయే సురసమెల్లిగాపుడు పెంచిన దేహాన్ని కుంచించి అప్పుడు సంక్షిప్తముంజేసే సమయస్ఫూర్తిగను. అంగుష్టమాత్రుడై ఆంజనేయుండు సురస నోటను దూరి సుఖముగా వచ్చే ఆశ్చర్యచకితయై ఆ సురసయపుడు
దీవెనలిచ్చెను దివ్యోబుగాను ఆటంకములనన్ని అవలీలగాను అధిగమించుచు తాను అంబర వీధి రెక్కలు కలిగిన చక్కని నగమై పయనించసాగెను పావనీయపుడు. రక్కసి సింహిక రామబంటుగని మంచి ఆహారము మరి నాకు దొరకే భాగ్యమునాదేను భక్షింతు వీని అనుచును సింహిక ఆశతో వచ్చి అతని ఛాయను ఆకర్షణమున ఒడుపుగా పట్టెను ఓడక తాను కపివీరుడప్పుడు కంపించినాడు పెంచెను దేహము పెనుగిరి ఓదే దుమికె నా నోటిలో తునుమాడె తుదకు సింహిక నవలీల చీల్చివేశాడు సురలు గంధర్వులు స్తుతించినారు. మరల సాగించెను మన కపీవరుడు ఆకాశ వీధిలో అమిత వేగాన పయనించెయప్పుడు పవమానసుతుడు ఆవలి ఒడ్డుకు వంతలో చేరే భూమిపై దిగగనే భూరియాకృతిని కుంజరాతుల్యుండు కుంచించినాడు అందాల లంకను అతడు చూచాడు అమరావతిని బోలు ఆ పట్టణము అతి వైభవముగా అలరారుచుండే సులభమదియగును సూక్ష్మ రూపమున నిసియందు లంకలోనే నడుగిడెద సీతకై వెదుకుచు శీఘ్రంబుగాను సాధింతు కార్యము సమయోచితముగా అని తలచి అతడు ఆరాటపడెను. చంద్రోదయమును చక్కగా గాంచి అంబరా చుంబిత హర్మ్యాల చూచి చొరలేని సౌధాల చూచుచూ అతడు ఆశ్చర్యచకితుడై ఆ కపీవరుడు అడుగిడే లంకలో అచ్చట నిల్చే లంకాధిదేవత లంకిణి వచ్చి ఆంజనేయుని తాను అడ్డగించింది. రావణు నగరము రక్షింతు నేను సాధ్యము కాదిది సాహసింపకుము నగరాన చొరలేవు నను జయింపకను అన్న లంకిణి తోడ ఆంజనేయుండు పోరాడి విజయము పొందినాడప్పుడు. ఓడిన లంకిణి ఓర్పుతోనెను వీరుడా సూరుడ విజయము నీకు దశకంధరుడు తాను దశ తప్పునింక చెరపట్టె సీతను చేటు కల్గునింక మూడెను కాలము ముప్పు తప్పదిక నలువ చెప్పిన పల్కు నయమొప్ప వినుము. కార్యము సాధించు కాలము నీకు కలసి వచ్చెను వేగ కపివరా నిజము. సీతను వెదకుము స్వేచ్ఛగా నీవు ఆ పల్కులను విన్న హనుమంతుడప్పుడు వెంట నడుగిడే వేట్కతో తాను వామ పాదము మోపి వామను ఓలే ఆనుపానుల తాను అవలీలగాంచే రావణాంతఃపురమురయమునా జొచ్చే వెదకెను సీతకై వేగముగాను పలు రీతులుగానున్న పడతుల తాను పరికించి చూచాడు ఫలితము లేదు
జానకి కనరాక చాలా చింతించే. రక్షింపబడుచుండె రావణు గృహము, రాక్షస సైన్యాలు రథముల పైన, అశ్వాల పైనను పలు పెరుగకను, రక్షించుచుండిరి రాత్రింబగళ్ళు. బంగారు ద్వారాలు బహువిధములుగను, రత్నాల తోడను రమణీయముగను, కనుపట్టుచుండెను కనుల విందుగను. అలకాపురము బోలె అలరారుచుండే, వివిధ రూపాల విలసిల్లు స్త్రీల అంతఃపురములోన హనుమ చూచాడు. కుంభకర్ణాదుల కోటలంజొచ్చి శోధించెను హనుమ క్షోభ చెందాడు. రావణు భవనాన రావణుగాంచే, మండోదరిని గాంచి మాత జానకని, తలచెను మారుతి తబిబ్బు పడెను. తరువాతయాతడు తన తప్పు తెలిసి, పరపురుషుని చెంత పవళించదామె, నిద్రింపలేదామె నిజ కాంతు వీడి. సీత కాది కాంత సీత కాదనుచు భావించి మారుతి భ్రాంతిని వీడే. ఎంత వెదకినను ఎచటను సీత జాడయే తెలియక చాలా చింతించే. మరణించనేమో మరి కానరాదా అనుకొని భీతిల్లె ఆంజనేయుండు. పతికై నిరీక్షించు పడతి సీతమ్మ, ఎచటనోయుండులే ఎటులైన వెదకి. సాధింతు కార్యము సమయస్ఫూర్తిగను, ఉత్సాహమును పొందే ఉల్లమందతడు. వెదకని చోటుల వెదకుతూ నేను అనుచు ముందుకు సాగే హరివీరుడపుడు. రాక్షస గృహముల రమణుల గాంచే, సీతను కనలేక చిత్తాన వగచే. విరహమోపక సీత విడిచె నా తనువు, జలధిలో సీతమ్మ జారెనా ఏమి. ఎచటనున్నదో సీత ఏ మాయననుచు, మనసులో తానెంతో మదన పడ్డాడు. అయ్య శోకవనిలో అతివను వెదక, పయనమాయనప్పుడు పావని తాను. రాలిన పూలతో రమణీయముగను, అందాల రమణీయై ఆవని యొప్పే. మధురమౌ ఫలముల మంచి పుష్పాల, నిండిన తరువులు నిల్చన చోట. అదే అశోక తరువు అచట అగుపడే, రాము కైవగచడి రమణీయ సీత. కనుపించునేమో ఈ వనమందు నాకు, అగుపడు నిచ్చటి అనుమానమొద్దు అని తలచి హనుమ అచటే దాగుండే. పరికించి చూచెను పలుమార్లు తాను, ధవళ పోకాంతుల ధగధగ మెరయు ఆకాశమంతేటి హర్మ్యము చూచి. అచ్చట కూర్చొనే అతివతానొకతే, మలినమౌ వస్త్రాలు మగువ ధరించే. రాక్షసాస్త్రీలంత రక్షించుచుండ, ధ్యానములోనున్న తరుణిని గాంచే. ఆత్మీయులను బాసి అలమటించేటి, అతివను గాంచిన ఆంజనేయుండు. జానకేననుకొని జగమెల్ల మరచే.
రావణాపహృతాయ రమణి ఈమెలే ఆభరణములెన్ను అందమూలొలుక తరుల శాఖల కవి తగిలించియుండే ఆనగలన్నీయు ఆమె వేయనుచు ఆ మాత సీతగా భావించే హనుమ. ఆనందభరితుడై హనుమతానపుడు అంజలి ఘటించే ఆ రామునకును ఆకుల మాటున అతడు దాగుండే ఆ శోకవనాన అడుగిడినట్టి దశకంధరునప్పుడు తా చూచినాడు. కఠినముగ పలికే కామాతురుండు బెబ్బులి వలె వచ్చి బెదరించినాడు. నన్ను చేపట్టుమా నళినాక్షి నీవు పట్టపురాణివై పడతి నన్నేలు అనుచు రావణుడెంతో ఆశ చూపాడు. రావణు మాటకు రమణీయ సీత పరక కంటే నాతడే పరమహీనుడన గడ్డి పరక తీసి అడ్డుగా పెట్టి అదరక బెదరిక అతనితో నిట్లు హితవు చెప్పెను తాను ఇంతియా సీత. నీ కంబు రావణ నీ కంబు వినుము మనసు నీ వింకను మార్చుకోకుండా రాముడు తానొచ్చి రయమునా నిన్ను మడియించునను బాట మరువకు సుమ్ము. కులకాంత చెరపట్ట కులమునసియోచు నీ ఇంతులందునే నిలుపుకో మనసు అని చెప్పెనతనికి అవని జాతాను. ఆ పలుకులను తాను ఆలిపకుండ నా సతివై నీవు నన్నేలకున్న భక్షింతు నిన్నని భయపెట్టినాడు. అడియించుడీమెను మాట తప్పినను రాక్షస స్త్రీలతో రావణుండనెను. విన్న సీతమ్మ వెరపు జందుచును ఆత్మహత్యకు తాను ఆయత్తపడెను. కలలోన చూచిన ఘటనలా కొన్ని రాక్షసాంగనలకు రమ్యంబుగాను రాక్షసీ త్రిజట తారయమున జపే. ధవళంపు వస్త్రాలు ధరించినట్టి రామలక్ష్మణులెంతో రమణీయముగను పల్లకి పైనెక్కి పయనించుచుంట కలలోన ఇప్పుడు కాంచితి నేను. గజమునారోహించి కాకుత్సుడొచ్చి పర్వతాగ్రానున్న పడతి జానకిని చేరదీయుచు తాను చేర్చే అంకాన. పుష్పకం మెక్కియా పూజనీయుండు ఉత్తరాదిశకేగే ఉల్లముప్పొంగ రావణుండప్పుడు రయమునా తాను పుష్పకం మెక్కుచు భూమిపై పడియే గాడిదపై నుండి గతి తప్పి పడెను. దశకంఠు మెడలకు తాడుగట్టుచును లలన యొక్కతే వచ్చి లాగుచూనుండే. కుంభకర్ణాదులు కూపాన పడిరి మకరి పైనెక్కెను మరి ఇంద్రజిత్తు. ధవళ వస్త్రాలను ధరించితాను ఆ విభీషణుడప్పుడు ఆకాశ వీధి గజమునారోహించి కనబడినాడు. సాగరమున లంక జారుట నేను కలలోన జూచితి కపివరుడొకడు ఆహుతి చేయుచు అగ్నిదేవునకు లంకానగరమును లయము చేశాడు.
అది విన్న జానకి ఆనందమందే, ఊరట చెందెను ఉత్సాహపడెను. శుభశకునములెన్నో సూచితమాయే, వామభుజమదిరే వామాక్షికపుడు, వామనేత్రంబది వరుసగాదిరే. సత్ఫలితములెన్నో సమకూరుననుచు, మగువ జానకి తాను మదిలోన తలచే. పతిరాకకై చూచు పరమ పావనిని, ఆంజనేయుడుగాంచి ఆరాటపడెను. ఏమి సేయుదు నేను ఎట్టులోదార్తు, అదను చూచుచు లంక ఆనుపానులను, పసికట్టి తిని నేను పడతి సీతమ్మ. దర్శన భాగ్యము దక్కెను నాకు, ఫలితము చెడకుండ పనిని సాధించి, రాము సందేశము రమ్యంపుగాను వినిపింతు. సీతకై వేట్క కలిగేతు, తెల్లవారక ముందే తెలివిగా నేను, ఎవరికి కనరాక ఎట్టులో అట్లు, సీతమ్మ తల్లికి చేరి వినిపింతు. అద్భుతమౌగాధ అందముగాను, తేనెలొలుకుగాధ తేట తెల్లముగా, రామ కథ తెలిపి రమణి నోదార్తు. కపివరుడెంతయో కమనీయముగను, సీతకే వినబడు ప్రీతిలో అప్పుడు, రామ కథను తాను రమణికి చెప్పే. లంఘించి జలధిని లంక చేరితిని, సీత రూపమును చిహ్నములన్నీ, చెప్పగా వింటిని శ్రీరాము వలన. మాత సీతగా నిన్ను మదిలోన నెంచి, చెప్పితే నీ కథ చెలువు మీరగను. అన్న మారుతి మాట విన్న సీతమ్మ, తలను పైకెత్తుచూ తరువుపై జూచే. కపివరు రూపము కనులారగాంచి, కలగాను భావించి కలవరమంతే. కల కాదు నిజమిది కల్ల కాదనుచు, ఎరిగిన జానకి ఎదలోన మురిసే. చెట్టు దిగి హనుమ చెంగున దూకి, సీత చెంతకు చేరి స్థిరముగా నిల్చే. మధురమౌగాధను మరల వినిపించే, అతడు చెప్పిన కథ ఆలిచి అప్పుడు, తన గాథను తెల్పే తరుణి సీతమ్మ. రామదూతను నేను రమణి రోవినుము, అంచుదెల్ప హనుమ ఆలించె సీత. ఆమె కోరగ తాను ఆరాము గూర్చి, గుణములు కథలు గుర్తులు తెల్పే. జరిగిన కథనంత చక్కగా చెప్పే. సంపాతి చెప్పిన సంగతిని విని, లంకను చేరితి లంకేసు చూస్తి. నిను గూడగాంచిన నేను ధన్యుడను అని తెల్పే వేగమే హనుమంతుడప్పుడు. రామముద్రిక చూపే రాముని సతికి, కనులార రాముని కాంచిన రీతి. అనుభూతి పొందెను అతివ సీతమ్మ, కపిసేన తోడ్కొని కాకుత్సుడొచ్చి. రావణు సేనను రణమున గెల్చి, నినుగొని పోవును నిజమిది అనుచు. హనుమంతుడెంతయో హర్షము తోడ, ధైర్యము చెప్పెను ధరణి జాకపుడు. అది విన్న జానకి హనుమతోననెను,
కపట రావణుడేమో గడువిచ్చెతాను 12 మాసాలు 10 గతించాయి గడువు తీరక ముందె కాకుసుడొచ్చి దశకంఠు వధించి దరి చేర్చుకొనును లేకున్న రాక్షస లేమలు నన్ను వధించి వడిగాను భక్షింతురేమో ఆత్మార్పణమే మేలు ఆవధా కన్న అది శరణ్యము హనుమంత వినుము అన్న మాతను గాంచి హనుమ ఇట్లనే వానరసేనతో వడిగాను వచ్చి రాముడు నిర్జించు రావణు వేగ నీవాజ్ఞ ఇడినచో నినుగొని నేను అంతకు ముందుగా ఆరాము చేర్తు పతిని చేరుదువమ్మ పదిలమ్ముగాను మూపుపై కూర్చుండు ముప్పు తప్పింతు నీరధి దాటించి నినుగొనిపోయి నీ రామునొద్దకు నేను చేర్చెదను అప్పుడు అవనిజ హనుమతో అనెను సూక్ష్మరూపుడవగు సుతుడవౌ నీవు సాధ్యమా కొనిపోవ సాహసమొద్దు సహజ చాపల్యము చాటుకొంటివిగా అనిన మాటలు విన్న అనిలాత్మజుండు అవమానపడుచును అమ్మకప్పుడు విశ్వరూపమును వీక్షింపజేసే తెల్పెద మాతకు తేట తెల్లముగా బల పరాక్రమములు పలు రీతులుగను అని తలచాడు అనిలాత్మజుండు అనల జ్వాలల వంటి అమిత కాంతులతో తేజరిల్లేనతని దేహమంతయును నీలాల బోలేటి నేత్రద్వయముతో మేరు సమానుడై మేను పెంచాడు లంఘింతు జలధిని లంకనెత్తుకుని అనుమానమొద్దమ్మ అమ్మ నీకనెను జానకి ఇట్లనే జాగుసేయకను నేనెరుగుదు నయ్య నీ శక్తి హనుమ నీ శీఘ్రగమనాన్ని నే తాళలేక జలధిలో పడుదునో జారుతూ నేను వెంటాడవారలు వేగంగమనను రాక్షసులతో నీవు రణమునా నుండ పట్టు తప్పుతూ నేను పడిపోదునేమో అంతియే కాదయ్య అతుల బలాఢ్య పరపురుషుని తాక పాడిగాదయ్య అంతరు రిపులను హతమార్చి నీవు నను గనుయిపోయిన నా రామునకును అపకీర్తి వాటిల్లు అతడే వచ్చి అరులను నిర్జింప అదే గౌరవము శ్రీరామునొద్దకు శీఘ్రాన జనుము నాదు సందేశము నయమొప్పజెప్పి నీవు నా ప్రాణాలు నిలబెట్టుమయ్య అన్న జానకి తోడ హనుమ ఇట్లనెను నీదు కష్టమును నే చూడలేక దూరము చేయగా నీదు దుఃఖమును వెరవు చెప్పితిగాని వేరొక్కటెరుగా నన్ను మన్నింపుము నతులు నేసేతు తగిన మార్గము నీవు తగు రీతి తెల్పి నన్ను నడిపించావు నా తల్లి నీవు శ్రీరాము జరి నీ క్షేమము తెల్పి వినిపింతు నీ మాట విశదంబుగాను నీకు గుర్తుగా నిమ్ము శ్రీరాము కొసగ
చిహ్నమొక్కటి నీవు చెలువు మీరగను అది వినీయపుడెంతో ఆనందమంది కొంగుముడిని విప్పి గుర్తుగా తాను చూడామణిని తీసి సుందరి సీత రామునికిమ్మని రామబంటునకు సందేశము తగు రీతి తెల్పే దశకంఠుదును మాడ తరలి రమ్మనుచు దాశరథికి తెల్ప తరుణి కోరింది మణినిత గ్రహించే భారుతేయపుడు సెలవు గైకొని తాను సీతమ్మ కడను దశకంఠు సైన్యాల దక్షత తెలియ కథనమునకు తాను కాలుదువంగ అయ్య శోకవనిని అమిత వేగాన నేల మట్టము చేసే నిఖిల వృక్షములు అతల కుతలమైన ఆవనిలోన పూర్వ వైభవమెల్ల పూర్తిగా పోయే రాక్షస స్త్రీలపుడు రావణు చేరి ఆ వార్త తెలిపిరి అమిత వేగాన హనుమను బంధింప రావణుండు వేలాది రక్కసుల వెంటనే పంపే రక్కసి మూకను ఒక్కడే చంపే జయ జయ ధ్వనుల చక్కగా చేసి రామదూతను నేను రణమునా నన్ను గెలువగా మీకేమి అలవియే కాదు గంభీరముగా చెప్పే కపివరుడపుడు జంబుమాలిని పంప సమరానికపుడు పరిఘతో తెగటాచే పవమానసుతుడు సచివుని సుతులను సమరాన చంప హనుమంతు చేతిలో హతమార్చబడిన వీరులందలచి నిర్వీర్యుడాయనుగ సేనా సహితులగు సేనాపతులను పరిమార్చెనల్లర పావని అప్పుడు అక్షకుమారుని అనిలాత్మజుండు రణమున నేర్చించి రాణకెక్కాడు ఇంద్రజిత్తు హనుమ ఇరువురు అనిని ఒకరికి ధీటుగా ఒకరు పోరాడ మారుతిని గెలుచు మార్గమే లేక బ్రహ్మాస్త్రమేసిత బంధించరిపుని రాక్షస సేనలు రాము సేవకుని పల్కలముల తోడ బంధించి వారు రావణు చెంతకు రయమున చేర్చ బ్రహ్మాస్త్రమప్పుడు పట్టు తప్పింది సచివుల ప్రశ్నకు సమయోచితముగా రామ కథను తెల్పె రామబంటపుడు మేలు కూర్చు పలుకు మెల్లగా చెప్పే తజ్జము మడియుట దశకంఠ నీవు ఆ రాము చేతిలో అవలీలగాను ధర్మఘాతికెప్పుడు తథ్యము చావు నిన్ను రక్షింపడు నిటలాక్షుడైన నీవు తెచ్చిన సీతని పాలిమిత్తి నా మాట వినవయ్య నయమొప్ప నీవు సీతను చేర్చిన శ్రీరాము కడకు దక్కును ప్రాణాలు దశకంధరుండ నిర్భయముగా చెప్పె నేరుగా హనుమ దశకంధరుడపుడు దైత్యులతోను హతమార్చగా చెప్పె హనుమంతు వేగ అవిభీషణుడపుడు అన్నకు చెప్పే దూతను చంపుట దురితమేయగును ధర్మము కాదది ధర్మాత్మ వినుము దండింపు మీతని తగినట్టి రీతి అనిన తమ్ముని మాట ఆలించినాడు రావణు నాజ్ఞ
మాయతో రక్కసూలంత అగ్నితో వాలము అంటించినారు. వార్త తెలియగనే వైదేహి అప్పుడు బాధింపకుండగా పవమానసుతుని అగ్నిని మనసార అర్థించె తాను. పర్వతాకారుడై పావనీయపుడు ఆహుతి చేసెను అగ్నికి తాను. లంకానగరమును లంకేశుడదర్ర అగ్నికి ఎందరో ఆహుతులైరి. శోకమ్ము తోడ సంక్షుభితులే ఐరి. ఏ మాయ సీతకు ఏ మాయననుచు మారుతి మనసులో మదన పడ్డాడు. లంకానగరమంత లయమాయ కాని క్షేమముగా నుండే సీతమ్మ తల్లి. జయమయ్య మారుతి జయమయ్య నీకు జయ జయ ధ్వానాల జయము పల్కారు. సురలు గంధర్వులు స్తుతించినారు. మరల వైదేహిని మనసార కాంచి సంతోషమందెను సంతృప్తి పడెను. శ్రీరామునొద్దకు చేరగా తలచి అయ్యరిష్టాద్రిపై అధిరోహితుడై ఎగిరెను విను వీధి ఎంతో ఎత్తునకు. వాయువేగమ్మున వాయుసూతుండు ఆవలి ఒడ్డుకు అంతలో చేరే. హనుమకై చూచడి అంగదాదులును సింహనాదము విని శిరము పైకెత్తి కపివీరునచ్చట కాంచుచూవారు. సంతోషపడిరెంతో సంతృప్తి పడిరి. అంగదాదులకుత అతి భక్తి మ్రొక్కే కంటిని సీతను కనులారనేను అని చెప్పేవారంత ఆనందమొంద. అచ్చటి విషయాలు అన్నియూ తాను విశదీకరించెను వినయము తోడ. పొంగిపోయిన కపుల్ పొగడిరారపుడు విశదీకరించెను వినయము తోడ. పొంగిపోయిన కపుల్ పొగడినారపుడు ఆంజనేయుడపుడు అంగదు వెంట వానరులతో కూడి వాయువేగాన శ్రీరాము చెంతకు చేరెను తాను. జరిగిన కథనంత చక్కగా చెప్పి మాత సీతను కంటి మహనీయులారా. సాహసమ్మున నేను సాగరమపుడు లంఘించి చేరితి లంకకు అనుచు. జరిగిన ఘటనలు జరిగిన రీతి విషయములన్నీయు వివరించి చెప్పే. చూడామణి నొసగే సుదతి సీతమ్మ నీకీయ గుర్తుగా నీరజాక్షుండ అని చెప్పి మణినిచ్చే ఆ రామునకును అంజలి ఘటించే ఆంజనేయుండు. ఆ మణి చూచిన ఆ రాముడపుడు జానకిని తలచి చాలా దుఃఖించే. మారుతి వైదేహి మాటలు నాకు వినిపించుమా నీవు విశదంబుగాను అనిన రాముని మాట ఆలించితాను. జానకి మాటలు చక్కగా తెల్పే అనుజుడు సౌమిత్రి అనుసరింపంగా. సుగ్రీవు తోడ్కొని సూర్యుడా నీవు వానర సేనతో వారధి దాటి రావణు నిర్జించి రణమున వేగ. ననుగొని పోవుమ నళిన దళాక్ష వేచియుంతును నీకై
వేగమే వచ్చి ప్రాణాలు నిలుపంగ ప్రార్థింతు నిన్ను. పలికెను వైదేహి పలుమార్లు తాను నీ పరాక్రమమును నేను వర్ణించి, రాముడు వచ్చియా రావణు చంపి నిను గొని పావును నిజమిదే యనుచు ధరణిజకెంతయో ధైర్యము చెప్పి, దహిస్తి లంకను దశకంఠుడదర రక్కసి మూకల ఉక్కడగిచి, సీతమ్మ పల్కుల శీఘ్రమే తెల్ప వచ్చితి నిను చేర వారిజాక్షుండ అని చెప్పి నిలచిన ఆంజనేయుగని మరువగలేనయ్య మారుతి వినుము. నీవు చేసిన మేలు నిజముగా మాకు ఏమిత్తు నీకిప్పుడు ఏమివ్వగలను అనుచు శ్రీరాముండు ఆదరమ్మునను హత్తుకొనెయదకు హనుమంతునప్పుడు. ఫలితము దొరుకగా పావనీయపుడు ఉదధియై ఉప్పొంగె ఉత్సాహమందే. జయమయ్య రఘురామ జయమంచు పల్కే, జయమయ్య రఘురామ జయమంచు పల్కే. ఫలితమింతియనని పలుకంగజాల వ్రాసిన వారికి వరమిచ్చి బ్రోజు, చదివిన వారిని చల్లంగజూచు, విన్న వారికి కల్గు వేల శుభములు. పవమానసుతుడుండు పఠించు చోట గ్రహ బాధలను బాపి కాపాడగలడు. ఆంజనేయ నీకు హారతులివిగో, శ్రీరామ భక్తుడ జేజేలు చెబుదు. ఆంజనేయ నీకు హారతి